హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ఆసరా పింఛన్లు పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా మరొక భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఆసరా పింఛన్ల తనిఖీని ప్రారంభించింది. మరి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, మరి ఈ తనిఖీని ఎందుకు ప్రారంభించారంటే ఎవరైతే అర్హత లేకుండా పింఛన్లు పొందుతున్నారో వారిని గుర్తించడానికి, అలాగే గతంలో మనకు చాలామంది వలస వెళ్ళిపోయారు. మరి ఈ వలస వెళ్ళిపోవడంతో వారి పింఛన్లన్నీ కూడా రద్దయిపోయాయి. మనకు మామూలుగా ఎలాగంటే 3 నెలలు కనుక పింఛన్ తీసుకోకపోతే మన పింఛన్ అనేది రద్దయిపోతుంది. మరి 3 నెలల వరకు కూడా కంటిన్యూగా 3 నెలల పింఛన్ తీసుకోకపోతే పింఛన్ అనేది ఆటోమేటిక్గా రద్దు చేసేస్తారు. అంటే వీరికి పింఛన్ అవసరం లేదు కాబట్టి వీరు పింఛన్ పొందలేదని చెప్పేసి ప్రభుత్వం నిర్ధారించుకుని పింఛన్లు తొలగిస్తారు. గతంలో ఆ విధంగా మనకు దాదాపు 2,24,000 పింఛన్లు రద్దయ్యాయి వివిధ కారణాల వల్ల. మరి ఆ 2,24,000 పింఛన్లను ఇప్పుడు తనిఖీల్లో చేస్తే బయటపడింది. మనకు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు కానీ, ఇక్కడ నగరాల్లో అయితే బిల్ కలెక్టర్లు వీళ్ళంతా కూడా తనిఖీలు అనేది ప్రారంభించి ఇటువంటి వారందరినీ కూడా గుర్తించారు. ఎక్కువగా ఇక్కడ వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నటువంటి 1,20,000 మంది వరకు కూడా మనకు వలస వెళ్ళినటువంటి వారిలో ఉన్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించింది, లెక్కలేసింది. వివిధ కేటగిరీల కింద మనకు ఎన్ని కేటగిరీలు ఉన్నాయి అంటే ఎన్ని కేటగిరీల కింద మన తెలంగాణ ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేస్తుందో అన్ని కేటగిరీల పింఛన్లు కూడా ఇక్కడ తనిఖీలు అయితే ఎంక్వైరీ అయితే చేశారు. మరి ఎంక్వైరీలో కొంతమందికి పింఛన్ పోతే గతంలో పింఛన్ కోల్పోయినటువంటి వారికి ఇక్కడ మళ్ళీ కూడా కొత్త పింఛన్ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి ఏ విధంగా మనకు ఈ పింఛన్ల తనిఖీలో భాగంగా కొత్త పింఛన్లకు అర్హత అయితే ఉంటుంది, మరి ఏ విధంగా మనకు పింఛన్ల పంపిణీ అయితే చేయబోతోంది మన తెలంగాణ ప్రభుత్వం, మరి ఆసరా పింఛన్లకు సంబంధించినటువంటి తాజా సమాచారం ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంటుంది. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఇచ్చే సహాయం నాకు, అది చిన్న సహాయం కానీ పెద్ద సహాయం కానీ నాకు చాలా మేలు జరుగుతుంది. మీరు ఇచ్చే సహాయం పైన నేను ఆధారపడి ఉన్నాను, ప్రస్తుత పరిస్థితి నాది. మరి మీరు ఇచ్చే సహాయం చాలా విలువైంది. మీరు ఎదురుగా ఒక QR కోడ్ ఇచ్చాను నేను, తప్పకుండా మీరు మీ యొక్క విలువైన సహాయాన్ని ఆ QR కోడ్ను స్కాన్ చేయండి. మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు ఆ QR కోడ్ను స్కాన్ చేస్తే అందులో మీకు మీరు చేసే సహాయం 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. చాలామంది ఎన్నో రకాలుగా మీకు ఎంతో కొంత హెల్ప్ చేయాలని కొంతమందికి ఆశ ఉంటుంది. అలాగే కొంతమంది ఎక్కడో ఒక చోట హెల్ప్ చేస్తూ ఉంటారు, మరికొంతమంది ఎక్కడో ఒక చోట వృధాగా డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మరి మాలాంటి వారికి సహాయం చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది. తప్పకుండా సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మరి మీ సహాయం కోసం మీరు ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి QR కోడ్ను స్కాన్ చేసి 10 రూపాయల నుంచి మీ సహాయాన్ని ప్రారంభిస్తారని చెప్పి ఆశపడుతున్నాను. తప్పకుండా సహాయం చేయండి. అలాగే తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసేయండి. ఎదురుగా లైక్ బటన్ కనిపిస్తూ ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు, తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి వచ్చేటువంటి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీ యొక్క అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పింఛన్ల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ఏ సమాచారాన్ని కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి సరికొత్త సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల తనిఖీలను మొదలుపెట్టినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈ తనిఖీలలో భాగంగా మనకు ఆసరా పింఛన్లకు సంబంధించి భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. ఇప్పటికే ఇస్తున్నటువంటి ఈ ఆసరా పింఛన్ల వృద్ధులకు 2,016 రూపాయలు, మన అలాంటి వికలాంగులకు 4,016 రూపాయల పింఛన్ పంపిణీలో భాగంగా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పింఛన్లను పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట. మరి గతంలో చాలామంది మనకు పింఛన్లు కోల్పోవడం జరిగిందని చెప్పి ప్రభుత్వం ఈ తనిఖీలలో గుర్తించింది. దాదాపు 2,24,000 పింఛన్లను లబ్ధిదారులు అర్హత ఉన్నా కూడా ఈ పింఛన్లు అనేది కోల్పోవడం జరిగిందని చెప్పి ప్రభుత్వం ఇటువంటి వారందరినీ కూడా గుర్తించింది. ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నటువంటి 1,20,000 మంది వరకు కూడా
అంటే ఈ 2,24,000 మందిలో వృద్ధాప్య పింఛను పొందుతున్న వారే ఎక్కువ శాతం ఉన్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించింది. ఇక పట్టణాల్లో అయితే బిల్ కలెక్టర్లు, నగరాల్లో మనకు గ్రామ పంచాయతీల్లో అయితే పంచాయతీ కార్యదర్శులు కూడా ఈ తనిఖీలను అయితే చేపట్టి ఈ వివరాలని కూడా సెర్ఫ్ కార్యాలయం ఆదేశాల మేరకు ఈ వివరాలని కూడా అందించడం అయితే జరిగిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అంటే ఈ 2,24,000 మంది పింఛన్లను కోల్పోవడానికి రీజన్ ఏంటనేది చూస్తే ముఖ్యంగా మనకి ఇక్కడ వారికి అనేక కారణాలు ఉన్నాయంటే నగరాలకు వలస వెళ్ళిపోవడం జరిగింది. అంటే ముఖ్యంగా ఏంటంటే మనకు 3 నెలల వరకు కూడా పింఛన్ తీసుకోకపోతే మనకి ఈ పింఛన్ అనేది జమ కాదనమాట. ఈ పింఛన్ అనేది రద్దు అయిపోతుంది ఆటోమేటిక్గా. 3 నెలల వరకు మనం పింఛన్ తీసుకోకపోతే కంటిన్యూగా, అంటే మళ్ళీ మధ్యలో కాదు. ఇప్పుడు మనకి ఈ నెల ఏప్రిల్ అనుకోండి, ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా కంటిన్యూగా వరుసగా పెన్షన్ తీసుకోకపోతే ఆటోమేటిక్గా మన పెన్షన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మరి ఈ విధంగా క్యాన్సిల్ అయిన వారు కొంతమంది ఉంటే మనకు చాలామంది వృద్ధులు ఏంటంటే నగరాలకు వలస వెళ్ళిపోయారు ఉపాధి కోసం. అక్కడ వాచ్మెన్లుగా పనిచేస్తున్నారని, అలాగే మనకు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారని చెప్పి ఎక్కువ మంది ఈ పనులు చేస్తున్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించింది వృద్ధుల్లో. మరి జిల్లాల వారీగా కూడా ఇక్కడ అర్హులను గుర్తించారు. ప్రతి జిల్లాలో కూడా కొంతమంది చొప్పున 1,20,000 మంది ఈ వృద్ధులే ఉన్నారు. వాచ్మెన్లుగా, సెక్యూరిటీ గార్డులుగా నగరాలకు వెళ్ళి పని చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారు. అలాగే మహిళలు కూడా ఎక్కువ శాతం ఇళ్లలో మనకు వంట మనుషులుగా లేకపోతే పని మనుషులుగా పనిచేస్తూ ఈ వీళ్ళు కూడా అలాగా వెళ్ళిపోవడంతో చాలామంది ఈ పింఛన్లను కోల్పోయారని చెప్పి ప్రభుత్వం గుర్తించిందనమాట. మరి ఇటువంటి వారందరికీ కూడా పింఛన్లను పునరుద్ధరించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి వీరి పింఛన్లను ఏ విధంగా పునరుద్ధరిస్తారు అంటే దానికి కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది ఇక్కడ. ఇప్పటికే ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్లను చాలా సరళంగా, చాలా సులభతరంగా కూడా పంపిణీ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ నెల నుంచే, అంటే గతంలో చాలామందికి వేలిముద్రలు రాక ఈ పింఛన్లను కోల్పోతూ ఉన్నారు. చాలామంది వేలిముద్రలు రాక పింఛన్లు తీసుకోలేకపోతున్నారు. మరి అటువంటి వారందరికీ కూడా వేలిముద్ర రాకపోయినా కూడా పింఛన్ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. ఈ మార్చి నెల పింఛన్లు ఈ నెలలో విడుదలవుతాయి కాబట్టి ఈ మార్చి నెల పింఛన్ల నుంచే మీకు వేలిముద్ర, అంటే ఎక్కువ శాతం వృద్ధుల్లో వేలిముద్రలు అరిగిపోవడంతో వారికి వేలిముద్ర అనేది రావన్నమాట. ఈ పింఛన్ తీసుకున్నట్టు చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి ఏదో ఒకటి మంచి చేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ వేలిముద్రలు పడకపోయినా కూడా ఫేషియల్ రికగ్నైజేషన్, అంటే ముఖ కవలికలను ఫోటో తీసుకుని పెన్షన్ ఇచ్చే విధానాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ నెల నుంచే మనకు ఈ విధానం అమలు కాబోతున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. మరి ఇది చాలా మంచి శుభవార్త, మంచి అవకాశం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారు వేలిముద్రలు అనేది రాక వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా ఆ యొక్క ఫేషియల్ రికగ్నైజేషన్, అంటే ముఖాన్ని ఫోటో తీసుకుని పెన్షన్ ఇచ్చే విధానం వారికైతే చాలా ఉపయోగపడుతుంది. మరి ఈ విధంగా ఇప్పటికే పెన్షన్ల పంపిణీలో సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇక వలస వెళ్ళి 2,24,000 మంది ఎవరైతే పింఛన్లు పొందలేకపోతున్నారో వారందరినీ కూడా గుర్తించి వారికి ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట. మీరు కనుక మీ సొంత ఊళ్ళకు తిరిగి వస్తే మీరు మళ్ళీ కూడా పింఛన్కు అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తారు. మళ్ళీ కూడా మీ పింఛన్ను పునరుద్ధరిస్తామని చెప్పి మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చింది. మరి ఎందుకు దీనిపైన అంటే చాలామంది మనకు ప్రతి నెల కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి పింఛన్ కోసం చూద్దామా, లేకపోతే ఇక్కడ మనం సెక్యూరిటీ గార్డులుగా అలాగే వాచ్మెన్లుగా పనిచేస్తుంటే ఏదో మనకు జీతం ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి ఆలోచించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మరి అది తాత్కాలికం మాత్రమే. ఈ పింఛన్లు అనేటివి మనకు జీవితాంతం కూడా వస్తాయి. మరి ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైనా సరే అలా మీకు పింఛన్ కావాలి అనుకుంటే వలస వెళ్ళిన వారిలో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ వీడియో చూస్తూ ఉంటే మీకు ఐడియా ఉంటుంది. అంటే మనం అప్పుడెప్పుడో వచ్చాం కదా, మనకు పింఛన్ పైసలు వస్తుండేవి, మరి మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు పింఛన్ పైసలు రాలే కదా అని చెప్పి మీకు తెలుస్తూ ఉంటుంది. అటువంటి వారు ఎవరైనా ఉంటే మీ గ్రామానికి వెళ్ళి ఒకసారి మీ పంచాయతీ కార్యదర్శిని కలిసి దీనికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుని ఈ కొత్త పింఛన్కి అప్లై చేసుకోమని చెప్తున్నాను. కొత్త పింఛన్కి అప్లై చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ పింఛన్ను పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వమే స్వయంగా మనకు పత్రికా ప్రకటన అయితే ఇచ్చింది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటువంటి వారందరికీ కూడా పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. ప్రస్తుతానికి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం కాకుండా మామూలుగానే 2016 మరియు 4,016 రూపాయల పింఛన్ మాత్రమే జమ అవుతుంది. కాబట్టి పింఛన్ల విషయంలో మనం కొంచెం క్లారిటీగా ఉండాలి. మనకు పాత పింఛన్లు ఇప్పటికీ కూడా జమ అవుతున్నాయి. మరి కొత్త పింఛన్లను త్వరలోనే పెంచుతామని చెప్పి హామీ అయితే ఇచ్చారు. మరి కొత్త పింఛన్లను పెంచే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ చెబుతూ ఉన్నారనమాట. కాబట్టి మీరంతా కూడా
ఎదురు చూసినట్లుగానే ఇక్కడ మీకు ఈ కొత్త పింఛన్లకు సంబంధించి కూడా త్వరలోనే మంచి అప్డేట్ అయితే ఇస్తారు. అంటే పెంచేటువంటి పింఛను 4016 రూపాయలు మరియు 6000 రూపాయలు, అంటే 4000 6000, వృద్ధులకైతే 4000 ఇస్తారు, అలాంటి వికలాంగులకైతే 6000 రూపాయలు ఇస్తామన్నారు. మరి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు, పింఛన్లు ఎప్పుడు పెంచుతారా ఏంటని. అలాగే కొత్త పింఛన్లు ఎప్పుడు మంజూరు అవుతాయని కూడా ఎదురు చూస్తున్నారు. మరి మీకు అందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం రాబోతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పింఛన్ల పథకంలో మీరు భాగం అవ్వండి. దాని ప్రకారం మీరు పింఛన్లు అయితే పొందవచ్చు. మరి ఇది అప్డేటు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అంతేకాకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా నాకు మీ సహాయాన్ని అందించండి.